ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ దేశంలో ఎన్నో మతాలున్నాయి, ఎన్నో కులాలున్నాయి, ఎన్నో వర్గాలున్నాయి. కానీ ముస్లింలకి ఖురాన్, క్రైస్తవులకి బైబిల్, హిందువులకు భగవద్గీత కేవలం మతాల ఆధారంగా విభజించబడినటువంటి పుస్తకాల్లో ఈరోజు కేవలం భారతీయులు మొత్తం ఆరాధించేటువంటి ఆరాధ్య గ్రంథంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మనం ఈరోజు 140 కోట్ల జనం పూర్తిగా మనం ఆస్వాదిస్తున్నాం. ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని మొత్తం దేశమంతా ఫలాలు అనుభవిస్తూ కూడా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం కొందరి వాడు మాత్రమే అంటున్నారు, కానీ అందరి వాడు అనేటువంటి విషయాల్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయానికి మనం ఉదాహరణను తీసుకున్నట్లయితే 1951లో పార్లమెంట్లో హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెడితే హిందూ కోడ్ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం స్త్రీల ఔన్నత్యం, స్త్రీలకి అనేక విషయాల్లో రాయితీలు కల్పించడం, స్త్రీలకి స్వతంత్రాలను ఇవ్వడం, స్త్రీలకి వారసత్వ హక్కులు ఇవ్వడం లాంటి బిల్లులో ముఖ్యమైన అంశాలను పొందుపరిచి పార్లమెంట్లో ప్రవేశపెడితే అలాంటి బిల్లును పూర్తిగా వ్యతిరేకించి నెహ్రూ గారి ప్రభుత్వం వీగిపోయేలా చేసింది. దానికి చింతిస్తూ మనస్తాపానికి గురైనటువంటి భారతరత్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేయడం జరిగింది. ఈరోజు ప్రపంచంలో అగ్రదేశంగా పేరొందినటువంటి అమెరికా అధ్యక్షుడైనటువంటి బరాక్ ఒబామా ఆయన మాటల్లో చెప్పాలంటే ప్రపంచంలో విజ్ఞానం ముందు ఎవరి మీదైనా తలంచాల్సి వస్తే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు మాత్రమే నేను తలదించుకోవాల్సి వస్తుందనేటువంటి మాటను మనం గుర్తు చేసుకుంటే భారతీయులు చేసుకున్నటువంటి ఎంతో పుణ్యఫలం. ఆయన మన దేశంలో జన్మించడం, అణగారిన వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి ఆయన చేసిన సేవని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇందు మూలంగా మనం తెలియజేసే విషయం ఏమంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముఖ చిత్రాన్ని భారత ప్రభుత్వం గుర్తించి కరెన్సీ నోట్లపైన ముద్రించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భీమ్ అనేది ఒక నినాదం, జై భీమ్ అనేది ఒక యుద్ధం, జై భీమ్ అనేది ఒక అంతులేని అల్లు పెరగని పోరాటం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క సంబరాల్ని అంబరాలు దాటే విధంగా ఈ కార్యక్రమం అనంతపురం జిల్లా ప్రజలు చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎన్నడూ లేని విధంగా ఒక పండుగ వాతావరణాన్ని అనంతపురం పట్టణంలో ఈ రోజు నిర్వహిస్తున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క గొప్పతనాన్నిగా మనం భావించవచ్చు. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కుల వివక్షత, అంటరానితనమే కాకుండా అనేక రంగాలలో విశేషమైనటువంటి కృషిని చేసి తన కుటుంబాన్ని కూడా బలి చేసి ఈరోజు మన సమాజాన్ని తన త్యాగం రూపంలో మనకు అందించినాడు. ఆ త్యాగ ఫలితమే ఈరోజు మనము ఈ యొక్క సంబరాన్ని జరుపుకుంటున్నాం. ఆయన యొక్క ఆశయాలని గతంలో తర్వాత భవిష్యత్తులో కూడా మనం అందరూ పుణుకుపుచ్చుకొని కొనసాగించాలని సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు ఎస్సీ/ఎస్టీ ఫోరం తరఫున మేము ధన్యవాదాలు చేస్తూ ఆయన ఆశయాల్ని కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్.